నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కామెంటరీ బాక్స్లో ప్రపంచాన్ని వణికించేస్తున్న ఒకానొక సమస్య గురించి మీతో ముచ్చటించడానికి నేను వచ్చాను. క్యాన్సర్. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ఇంకా క్యాన్సర్ అయిపోయినట్టేనని ఒక భావన ప్రజల్లో ప్రబలిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు పూర్తిగా బయటపడదు, ముదిరిపోయిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. అంటే థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజ్లో మాత్రమే ఇది బయటపడే అవకాశం ఉంది. కనుక అప్పటికప్పుడు మనం ఎన్ని వైద్యాలు అందించినా కూడా ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది కేవలం భారతదేశపు సమస్య కాదు. ఈ విశ్వంలో అంటే ప్రపంచంలో అన్ని దేశాలు, అవి అభివృద్ధి చెందిన దేశాలా చెందని దేశాలా అనే అంతరం లేకుండా ఈ వ్యాధి సంభవిస్తుంది. ఉదాహరణకు ఎన్నో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతులు పొందిన అమెరికా సైతం ఈ మహమ్మారి నుంచి బయటపడలేకపోతుందంటే ఇది ఎంత డెడ్లీ డిసీజో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలో ఏడాదికి 80,000 మంది ఈ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారంటే ఇది ఎంత విస్తృతంగా ప్రబలుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పి ఒకటి వస్తుంది. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే యూటరస్ క్యాన్సర్ ఇలాంటివి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి. అది ఇందాక మనం అనుకున్నట్టు ఇది ఆరంభ దశలో కనుక మనం పసిగట్టగలిగినట్టయితే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలా ఉండదు. ఇది 2-3 దశలకు వచ్చినాక మాత్రమే దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు శరీరం మీద పడటం వల్ల అప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది అంటువ్యాధి అంటే కాదు, కానీ ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ మందికి. ఉదాహరణకు భార్యాభర్తలు వేరువేరు కుటుంబాల నుంచి వస్తారు. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరికీ వస్తుంటుంది. భర్తకు వస్తే కొన్నాళ్ళ తర్వాత భార్యకి రావటం కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం అంటే ఆహారపు అలవాట్లు ఇద్దరికీ ఒకేలాగా ఉంటాయి కనుక వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. నిర్దిష్టంగా క్యాన్సర్ ఇందువల్ల మాత్రమే వస్తుంది అని ఇప్పటిదాకా ఏ అధ్యయనాలు చెప్పలేదు. కాకపోతే ప్రపంచంలో అత్యంత ఎఫెక్టివ్గా ఉండే అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూటు దీని మీద విస్తృత పరిశోధనలు చేస్తుంది చాలా కాలం నుంచి. అయినా సరే వాళ్ళకు దీని మూలాలు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఇటీవల కనిపెట్టిన సంభవించిన కొన్ని కేసులను వాళ్ళు స్టడీ చేస్తే తెలియదు ఏంటంటే జెనెటికల్గా కూడా అంటే వంశపారంపర్యం కూడా 20% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది 3 తరాల వరకు ఉంటుంది. తాతలకు వస్తుంది, తండ్రులకు వస్తుంది, ఆ తర్వాత కుమారులకు కూడా వస్తుందండి. ఇది అందరి విషయంలో అలా కాకపోవచ్చు అంటున్నారు. అందుకే ఈ ఊహాజనితమైన అధ్యయనాలన్నీ వాస్తవాలను బయటపెట్టడానికి ఇంకా కొంతకాలం పట్టే ఆస్కారం ఉంది. సో దీనివల్ల క్యాన్సర్ అంటే జనాలు విపరీతంగా భయపడుతున్నారు. సో మామూలు ఆసుపత్రుల్లో క్యాన్సర్ వ్యాధికి అయితే విరుగుడు లేదు, అంటే వైద్యం లేదు. దీనికి ప్రత్యేకించి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు, అలాగే పరిశోధనతో పాటు వైద్యం చేసే ఇన్స్టిట్యూట్లు మాత్రమే. ఉదాహరణకు హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది మన దేశంలో కాస్తంత ఎక్కువ మందిని సేవ్ చేయగలుగుతుందనేది అదే. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రతకడం కష్టమేనా? క్యాన్సర్ వచ్చి మృత్యుంజయులుగా బయటపడిన వాళ్ళు లేరా అంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అవి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం మాట్లాడతాం. అసలు క్యాన్సర్ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారంటే DNA ఆధారిత పరిశోధనల వల్ల మాత్రమే దీన్ని కనుక్కోవడానికి అంటారు. అదే ఉదాహరణకు శరీరంలో ఏదో ఒక భాగానికి ఈ శరీరం క్యాన్సర్ సోకిందని తెలిస్తే అక్కడి నుంచి ఒక చిన్న మొక్కను తీసి దాన్ని బయాప్సీ టెస్ట్కి పంపిస్తారు, కల్చర్ టెస్ట్కి పంపిస్తారు. అక్కడ క్యాన్సర్ కణాలు ఏమైనా ఉండుంటే అప్పుడు దానికి వైద్యం ప్రారంభిస్తారు. ఈ వైద్యాలు కూడా 2-3 రకాల వైద్యాలు, అంటే ఎవరికి తోచినది వాళ్ళు అనుసరించడం కాకుండా దేనికి వీలైతే దానికి అనుసరిస్తున్న వాళ్ళు చాలామంది. ఉదాహరణకు కొంతమంది శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ చేసి క్యాన్సర్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి శరీరంలో కొన్ని భాగాలకు మాత్రమే అది వీలయ్యే ఆస్కారం ఉంది.
ఈ క్యాన్సర్కి ఉన్న ఒకానొక దుర్లక్షణం ఏంటంటే, ఒక చోట క్యాన్సర్ ప్రారంభమైతే దానికి మనం వైద్యం చేస్తున్న దశలోనే వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే అంటే వ్యాపించే ఒకానొక దుర్గుణం ఈ క్యాన్సర్కి ఉంది. అందుకే ఉదాహరణకు లంగ్ క్యాన్సర్ వస్తే మనం ఒకవేళ నిజంగానే లంగ్కి సర్జరీ చేసి అమ్మయ్య తగ్గిపోయింది అనుకోవడానికి వీల్లేదు. లంగ్ నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, ఆ ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. అందుకే దాన్ని ఏం చేస్తారంటే ఎక్కడ ఉన్నా సరే పసిగట్టి దానికి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇస్తారు. అంటే ఏ భాగానికి వచ్చిందో ఆ భాగాన్ని గుర్తించి దానికి ఒక మార్క్ లాగా వచ్చేసి కీమోథెరపీ అంటే రేడియేషన్ ప్రసరింపజేస్తారు. అలా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఎంతలో కొంత ఉపశమనం కలిగించడం కోసం క్యాన్సర్ వ్యాధికి కొన్ని రకాలైన ఈ ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే కీమోథెరపీ రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాకుంటే అందరిలో అవి బయటపడకపోవచ్చు అని చెప్పి ఆంకాలజిస్టులు స్పష్టంగా చెప్తున్నారు. కొందరికి గొంతు తడారిపోయి, ఇప్పుడు ఉదాహరణకు గొంతు క్యాన్సర్ వస్తే అక్కడ కీమోథెరపీ కనుక మనం ఇస్తే లేకపోతే రేడియేషన్ కనుక ఇస్తే గొంతు పూర్తిగా తడారిపోతుంది. అంటే అక్కడ లాలాజలం అలాంటివి ఊరే ఆస్కారం లేదు, అంటే పూర్తిగా డ్రై అయిపోతుంది. అప్పుడు ఆహారం తినటం అనేది చాలా కష్టమవుతుంది. అప్పుడు నోటి ద్వారా కాకుండా ముక్కుల ద్వారా ట్యూబులు పంపించి ఆ ట్యూబుల్లో నుంచి కేవలము ద్రవణాల ఫుడ్ మాత్రమే లోపలికి, అంటే జ్యూసులు అలాంటివి మాత్రమే లోపలికి పంపించే ఆస్కారం ఉంది. సో రేడియేషన్ కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రమాదం ఉందని అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే ఆశాజనకంగా ఉండడం కోసం నయమవుతుంది అని చెప్తారు. కానీ 3వ దశ దాటిన తర్వాత 3rd స్టేజ్ దాటి 4th స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఏసీడీసీ అంటాం కదా, అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయనేది ఇప్పటిదాకా మనకు అధ్యయనం వల్ల తెలిసిన ఒక అది. ఎక్కువ మంది చనిపోతున్నది అటు అమెరికాలో, కానీ అమెరికాలో కూడా వైట్స్ కంటే బ్లాక్స్ ఎక్కువ చనిపోతున్నారని ఇటీవల ఒక జర్నల్లో ఆర్టికల్ వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఆహారపు అలవాట్లలో వాళ్ళు రెడ్ మీట్ ఎక్కువగా తింటారు, అంటే బీఫ్, పోర్క్ లాంటివి ఎక్కువ తినటం వల్ల క్యాన్సర్ సోకే ఆస్కారం ఉందని చెప్పి ఒక అధ్యయనం తేల్చింది. మరి ఆ వెజిటేరియన్ తినేవాళ్ళ పరిస్థితి ఏంటి? వెజిటేరియన్ తినేవాళ్ళు అందరూ క్యాన్సర్ రాకుండా బతికేస్తారా అంటే లేదు. కూరగాయలు, ఆకుకూరలకు కూడా మనము ఈ క్రిమిసంహారక మందులు వాడుతున్నాం కనుక వాటి వల్ల ఈ నాన్ వెజ్ అనే తేడా లేకుండా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది అన్నారు. ఇక వాతావరణంలో పూర్తి కాలుష్యం నిండిపోయింది. కాలుష్యమైన గాలిని పీల్చుకోవటం వల్ల కూడా శరీరంలోని కొన్ని భాగాలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ఆస్కారం ఉందని కూడా చెప్తున్నారు. అంటే పర్యావరణ పరిస్థితులు కూడా క్యాన్సర్ రావడానికి ఒకానొక ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నమాట ఎల్నినో అంటాం, అంటే వేడి ఎక్కువగా వస్తుంది. ఈ ఏడాది సమ్మర్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో ఎప్పుడూ లేనంత వేడి గాలులు లేకపోతే వేడి శరీరము, అంటే వర్షాకాలంలో ఇచ్చే అలర్ట్ని వాతావరణ శాఖ ఎండాకాలంలో కూడా ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి 10 గంటల లోపు మాత్రమే బయటికి వెళ్ళాలి, అలాగే సాయంత్రం 4 నుంచి మాత్రమే బయటికి వెళ్ళాలి అని చెప్పిందంటే ఎంత భయంకరమైన ఎండ వచ్చింది. అది ఎండ కాదు, రేడియేషన్ అంటున్నారు. ఎందుకంటే ఓజోన్ పొరలు మెల్లమెల్లగా చిట్లుతూ సూర్యకిరణాలు డైరెక్ట్గా మనుషుల మీద పడితే ఆ స్కిన్ క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుందనేది కూడా ఒక అధ్యయనం. ఇది బ్లాక్స్లో ఎక్కువ వస్తుందని అమెరికన్లు కనిపెట్టారు. ఒకటి ఆహారపు అలవాట్లు, 2 ఈ పర్యావరణ పరిస్థితులు కూడా ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో పురుషుల్లో ఎక్కువ లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తున్నాయట. అలాగే కాలేయానికి సంబంధించిన, ప్యాంక్రియాస్కి సంబంధించిన ఇవి వస్తున్నాయి. సో ఫలానా అంగానికి వస్తుంది అనేదాన్ని మనం ఇతిమిద్దంగా చెప్పలేకపోతున్నాం. విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే 10 ఏళ్ళ 12 ఏళ్ల పిల్లలకు కూడా బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటే అది ఇంకా, అంటే ట్యూమర్ అంటారు దాన్ని, ట్యూమర్ లాగా నుంచి దానికి ఇప్పుడు బ్రెయిన్కి రేడియేషన్ కానీ లేకపోతే కీమో కానీ ఇవ్వటం మొదలైతే, పైగా వయసును కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఒక్కసారి కీమో ఇచ్చిన తర్వాత ఆ శరీరం అంతా ఎంత భయంకరంగా తయారవుతుందంటే, ఉదాహరణకు మనం పొక్కలైనరు పెట్టి భూమిని ఎలాగా కొల్లబడుస్తామో ఈ కీమో ఇవ్వటం వల్ల శరీర భాగాలు ఆ విధంగా తయారవుతాయనేది క్యాన్సర్ పేషెంట్ల వల్ల మనకు తెలుస్తున్న ఒకనొక అబ్జర్వేషన్. సో అదే ఆంకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు. అంటే డాక్టర్లు సాధారణంగా మనిషిని బతికించడానికి, అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికే చేస్తుంటారు కదా.
ఇక అమెరికన్ అలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆశ్చర్యంగా మన శరీర సౌందర్యానికి వాడే సాధనాలు కొన్ని ఉంటాయి. అది పౌడర్లు కావచ్చు, క్రీములు కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు. వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయానికి వచ్చేసరికి వెజ్, నాన్ వెజ్ తేడా లేకుండా వచ్చేస్తుందని ఇందాక మనం అనుకున్నాం కదా. అది కాకుండా అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటాం కదా, బయట మనం పార్సిల్స్ తీసుకొచ్చి తినే ఆహారంలో వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటర్స్ కానీ, అంటే చెడిపోకుండా ప్రిజర్వేటర్స్ వాడతారు, వాటి వల్ల కూడా ఎక్కువ క్యాన్సర్లు వచ్చే ఆస్కారం ఉందంటున్నారు. పిల్లలకి మనం స్నాక్స్గా ఇచ్చే కొన్ని ఇది హాట్ ఉంటుంది కదా, మరి అంటే కురుకురే అలాంటివి ఇస్తారు కదా, ఆ చిప్స్ అలాంటి వాటిల్లో కూడా ఉంటుంది అంటున్నారు. అంటే అన్నిట్లో కాదు, కొన్ని బ్రాండెడ్ కంపెనీలు కొన్ని నియమాలను పాటిస్తాయి. కానీ ఇప్పుడు చీప్గా చౌకగా దొరికే ఈ తినుబండారాలు మాత్రం ఖచ్చితంగా ప్రాణాలను హరిస్తాయని మాత్రం చెప్తున్నారు. పెద్దానికి క్యాన్సర్ వచ్చింది అంటారు. సో ముఖ్యంగా మనము కొన్ని కార్యాలయాల్లో, ఆఫీసుల్లో టీ తీసుకురామనగానే అక్కడ ఫ్లాస్క్ లేక ప్లాస్టిక్ సంచుల్లో పోసుకొచ్చి మనకి ఇచ్చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ మామూలుగానే ప్రమాదకారి, దాంట్లో వేడి ఇది పోస్తే కెమికల్ రియాక్షన్ వచ్చి అది కూడా క్యాన్సర్కి దారితీసే ఆస్కారం ఉంది. అలాగే ఫుడ్ పార్సిల్స్ మనం తీసుకెళ్ళేటప్పుడు ఈ ఫాయిల్స్ కాకుండా, అంటే ఫాయిల్స్ అంటే స్టీల్ లాగా ఉంటాయి కవర్లో, ఆ కవర్లో అయితే కొంతమేర, కానీ వాటిల్లో కూడా ఇల్ ఎఫెక్ట్ ఉంది అంటున్నారు. బట్ ప్లాస్టిక్ మాత్రం తప్పనిసరిగా ప్రాణహానిని కలిగించే కారకాలు దాంట్లో ఉంటాయని ఎన్నో అధ్యాయాలు ఇప్పటికే చెప్పాయి. స్త్రీలలో సెర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా, అలాగే ఉదర కోశ వ్యాధులు అంటాం కదా, అవి కూడా, అంటే మన ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత అది పూర్తిగా గట్టిపడిపోయిన తర్వాత ఇంకా కరగని పరిస్థితి వచ్చినప్పుడు అది క్యాన్సర్గా మారే ఆస్కారం ఉన్నది. ప్రాచీన కాలంలో క్యాన్సర్ అనే పదం అందుబాటులోకి, అంటే వెలుగులోకి రాని రోజుల్లో వీటిని రాచపుండు అనేవాళ్ళు. అంటే ఒక గాయం తగ్గకుండా ఉంటుంది, ఎంతకాలం అయినా అది తగ్గదు, దాన్నే రాచపుండు అనేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో దానికి ఈ పేరు పెట్టుకున్నాం మనం, క్యాన్సర్ అని. ఆ క్యాన్సరస్ అంటుంది, క్యాన్సరస్ వ్యాధి వచ్చింది అని చెప్తారు కదా. సో అలాంటి వాటిని నివారించడానికి ఇప్పటిదాకా మందులు లేవు. మనం అనుకున్నాం కదా ఇందాక, శస్త్రచికిత్సలు కొంతమంది చేస్తున్నారు, రేడియేషన్ థెరపీ కొంతమంది ఇస్తున్నారు, కీమోథెరపీ కొంతమంది ఇస్తున్నారు, టాబ్లెట్ల వల్ల కొంతమంది తగ్గిస్తామని చెప్తున్నారు, హోమియోలో అయితే అసలు క్యాన్సర్ రాదు అని చెప్తున్నారు. అలాగే ఆయుర్వేదంలో కూడా కొన్ని ఈ మూలికల వల్ల కూడా క్యాన్సర్ని తగ్గించే ఆస్కారం ఉందంటున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. కోటీశ్వరులు కూడా సాధారణంగా ఎలాంటి వ్యాధి వచ్చినప్పుడు పేదవాళ్ళు అయితే ఇంక ప్రాణాల మీద ఆశలు ఎదుర్కోవాల్సిందే. సో ఇప్పటి కాలంలో ప్రభుత్వాలు కొంత సాయం చేస్తున్నప్పటికీ అన్ని వ్యాధులకు ఈ సంక్షేమ వైద్య సదుపాయం అందదు కనుక కొన్ని వ్యాధులకి అవి అందుబాటులోకి రావు. అందువల్ల పేదవాళ్ళకు కనుక ఒకవేళ నిజంగానే క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తే వాళ్ళు ఇంకా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అన్నంత వాతావరణం ఇప్పుడు మనకుంది. అలాగని కోటీశ్వరులు బతికేస్తారంటే అది కూడా చెప్పలేము. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక దేశాల్లో తిరిగి వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సక్సెస్ స్టోరీస్ మాత్రం మనకున్నాయి. కొంతమంది క్యాన్సర్ని జయించి, అంటే మనం అంటాం కదా, మనం డిసీజ్ రాకుండా ఉండేందుకు ఏమేమి చేయాలో అనే దాంట్లో మొట్టమొదటిది ఆహారానికి సంబంధించిన విషయం. సో కలుషితమైన ఆహారం లేకుండా, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ లేకుండా, మనం ఇంట్లో ట్రెడిషనల్గా తయారు చేసిన ఆహారం తినడం వల్ల ఇలాంటివి వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. సో మనం ఇందాక అనుకున్న వంశపారంపర్యంగా వచ్చే ఈ 20% కూడా 3 తరాలు ఉంటుంది అంటున్నారు కదా. అది కొన్ని సందర్భాల్లో అది అవును అనొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కాదు అంటాను కూడా ఆస్కారం ఉంది. కొన్ని కుటుంబాల్లో అలా జరుగుతూనే ఉంది. కీమోథెరపీలో వచ్చే ఒకానొక సైడ్ ఎఫెక్ట్లో ముందు హెయిర్ మొత్తం ఊడిపోతుంది. అది రకరకాల మార్గాల ద్వారా విగ్గులు పెట్టుకుంటారు. కొందరు క్లీన్ షేవ్ అయినా పర్లేదు, ప్రాణం తగ్గితే చాలు అనుకుంటారు. కొంతమంది టోపీలు ధరించి తిరుగుతారు. కొంతమంది ముందు ప్రాణం ముఖ్యం కదా జుట్టు కంటే. అలాగే గొంతు లాంటి క్యాన్సర్ వచ్చిన పొగాకు, తంబాకు, కిళ్ళీలు వేసుకున్న వాళ్ళకు కూడా ఎక్కువ ఈ థ్రోట్ క్యాన్సరు, నాలుక క్యాన్సర్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. మనం ఎప్పుడు సినిమా హాళ్ళల్లో, థియేటర్లో చూపెడుతూ ఉంటారు కదా క్యాన్సర్ ఏ విధంగా వస్తుందో. మద్యపానం చేసే వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు.
అంటే కేవలం ఈ బ్రాండెడ్వి కాకుండా అసలు మద్యపానమే తప్పు కనుక ఆ మాట మనం అంటే కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో తాగుతున్నాం, ఇంకా బతికే ఉన్నాం కదండి. అందుకే క్యాన్సర్ ఎవరికి ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. టీ టోటలర్స్ కొంతమంది ఉంటారు, అంటే పాలు తప్ప టీ తాగరు, కాఫీ కూడా తాగరు. అలాంటి వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది. సో అప్పుడే అంటారు మందు కొడితే మాకు క్యాన్సర్ రాలేదు కదా అని. ఇంకొక విచిత్రమైన వాదన ఈ మధ్య కాలంలో వచ్చింది. అదేంటంటే కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మందు అందుబాటులో ఉంది కనుక మందు తాగిన వాళ్ళు ఎక్కువ మంది బతికారు, మందు తాగని వాళ్ళు పోయారు అని చెప్తున్నారు. సో అది ఏదో వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళు చెప్పుకున్న మాట కావచ్చు, కానీ దానివల్ల అసలు ఆయన మందు కొట్టడం వల్ల ఎక్కువ కాలం బతుకుతారు, లేకపోతే అందుకే వాళ్ళకి కరోనా రాలేదు అనే దాన్ని మనం గుర్తిని అంగీకరించడానికి అయితే ఆస్కారం లేదు. అధ్యయనాల ఆధారంగానే ఏదైనా మనం చెప్పగలగాలి. సో కొన్ని కేసుల్లో మనం ఇందాక అనుకున్నట్టు గొంతు తడారిపోవటము, ఆహారం లోపలికి వెళ్ళిపోవటము, మనుషులు వీక్గా అయిపోవటము, అలాగే కీమోథెరపీ విషయానికి వచ్చేసరికి ఇన్ని డోసులు అని చెప్పి ఉంటుంది అక్కడ. ఆ డోసులు దాటి ఇంకో కొంచెం మనం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటే ఇక శరీరం లోపలే శిథిలమైపోతూ ఉంటుంది. ఒక దశలో అచేతనావస్థ, కోమా అంటాం కదా, ఆ అవకాశం కూడా ఉందని కొందరు డాక్టర్లు అంటున్నారు. కొంతమంది మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అలాగే ఏం కాదు, అతని శారీరక తత్వం వల్ల ఆ విధంగా ఆయన కోమాలోకి వెళ్ళిండొచ్చు, కానీ ఈ కీమో వల్ల కాదని కొంతమంది చెప్తున్నారు. కీమో ఇవ్వకముందు ఆయన ఎప్పుడు అచేతనావస్థకు వెళ్ళలేదు కదా, ఇప్పుడే వెళ్ళాడు కదా, కనుక ఇది కీమోథెరపీ వల్లే జరుగుతుంది అని కొంతమంది వాదనలు చేస్తూ ఉంటారు. ఇక కలుషిత నీరు, ఇక ట్రైబల్ అలాంటి ప్రాంతాల్లో కలిసాక వాళ్ళకి సాధారణంగానే వాళ్ళు తినే ఒక ఫుడ్ కోసము వాళ్ళకి శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉండదు కనుక ఈజీగా ఒకసారి అటాక్ అయింది. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, క్యాన్సర్ వ్యాధికి వైద్యం తీసుకుంటున్నప్పుడు రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తుంటుంది. ఏం పెట్టినా కూడా వాళ్ళకి సహించదు, అంటే ఎవర్షన్ అంటాం కదా, ఎవర్షన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోతారంటున్నారు. ఈ పసిబిడ్డల విషయంలో మనం చెప్పలేం, ప్రకృతి ఇంత వికృతంగా ఉంది ఏంటి అని చెప్పి మనం అనుకోవడం తప్ప దానికి ఇంకా వేరే అదే. ఇంకొక ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం లేకపోవటం, అలాగే స్థూలకాయం ఉన్న వాళ్ళకు కూడా 10% క్యాన్సర్ రకరకాల మార్గాల్లో వచ్చే ఆస్కారం ఉంది అని కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన అధ్యయనాలను. అందుకే మనం ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు సాధారణంగా. ఒక 40 దాటిన తర్వాత బీపీ టెస్ట్ చేసుకుంటుంటారు, అలాగే షుగర్ ఉందేమో అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు. ఇక నుంచి ఆ జాబితాలో క్యాన్సర్ ఉందో లేదో అని టెస్ట్ చేసుకోవటం కూడా మంచిదని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఫలానా వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక కాంట్రాడిక్టరీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ వస్తుందా అనుకుంటే, అది ఆఫ్రికన్ దేశాల్లో వాళ్ళు తినే ఆహార అలవాట్లలో మనం రెడ్ మీట్ అన్నాం కదా, అది వాళ్ళు ఉడకకుండా తింటారు. అంటే పూర్తిగా వండకుండా సగం హాఫ్ బాయిల్డ్ అంటాం కదా ఎగ్ని, ఆ విధంగా తినడం వల్ల వచ్చిందేమో అనేది ఒక అజంప్షన్ అంతే. అది కూడా పూర్తిగా నిర్ధారణ కాలేదు. దానిని ఎక్కువ మంది అది తిన్న వాళ్ళని శాంపిల్గా తీసుకుని చేసిన పరిశోధనలో తేలిన అంశం అది. అలాగే ఇందాక మనం అనుకున్న ఆకుకూరలు అలాంటి వాటిని తిన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ రాదు అనే గ్యారంటీ అయితే లేదు. వాటికి వాడే క్రిమిసంహారక మందుల వల్ల. ఇక ఎండాకాలం వచ్చిందా, ఎండాకాలం లేకపోయినా కొంతమంది ఒక హాబీగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. అవి ఇప్పుడు రాను రేట్లు తగ్గించేసి 2 లీటర్లు 3 లీటర్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇవ్వడం వల్ల జనాలు మంచినీళ్ళకు బదులుగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తున్నారు. వాటిల్లో ఉండే క్రిమిసంహారక మందులు ఆ మధ్య పెద్ద డిస్కషన్ కూడా అయింది. ఆ క్రిమిసంహారక మందులు ఉన్న చోట ఈ కూల్ డ్రింక్స్ని పిచికారీ చేస్తే అవి చచ్చిపోయినాయి ఆ జీవులు అని చెప్పి అన్నారంటే, దాంట్లో ఎంత విషం ఉందో అని చెప్పి, దాంట్లో పెస్టిసైడ్ కంటెంట్ ఎంతో కొంత ఆల్కహాల్ లాగా కలుస్తుంది అని చెప్తున్నాయి అధ్యయనాలు. కనుక ఒక సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళకు కూడా ఏదో విధమైన క్యాన్సర్ సోకే ఆస్కారం. ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో, సిమెంట్ ఫ్యాక్టరీల్లో, లేకపోతే కాలుష్యాన్ని వెదజల్లే కొన్ని కంపెనీల్లో ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బ్రీత్ ద్వారానే అక్కడ ఉంటారు కనుక. అక్కడ కనుక ఈ భద్రతా ఏర్పాట్లు కనుక చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళు క్యాన్సర్ బారిన పడే ఆస్కారం. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ క్యాన్సర్ తప్పనిసరిగా చంపేస్తుంది అనే ఒక భావానికి అయితే మనం రానక్కర్లేదు.
డెఫినెట్గా దాన్ని జయించి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దేశంలో క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆయన ఆల్మోస్ట్ 3rd స్టేజ్ దాటి 4th స్టేజ్లో ఆయనకి బయటపడింది. అయినా సరే ఆయన దాని నుంచి జయించారు. తర్వాత మళ్ళీ క్రికెట్ కూడా ఆడారు. సో ఇక నోబెల్ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతులు పొందిన అమెరికాలో కూడా కొంతమంది ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువ హాలీవుడ్ స్టార్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ మన బాలీవుడ్లోకి వచ్చేసరికి సంజయ్ దత్, రాకేష్ రోషన్, అలాగే సోనాలి బెంద్రే, మూన్ సేన్, ఇలాంటి వాళ్ళందరూ, మమతా మోహన్ దాస్, వీళ్ళందరూ మన రాష్ట్రంలో అయితే, అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే గౌతమి గారు, వీళ్ళందరూ క్యాన్సర్ వచ్చినా కూడా వాటిని జయించారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే క్యాన్సర్ వ్యాధి సోకిన వాళ్లకు మానసికమైన పాజిటివ్నెస్ ఎక్కువగా ఉండాలి. క్యాన్సర్ వచ్చింది కనుక నేను చనిపోతాననే ఒక భావం వాళ్ళలో రాకూడదు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి అలాంటి ఆ భావన రాకుండా ఏంటంటే క్యాన్సర్ లాగా మన జ్వరం లాంటిది ఇది కూడా తగ్గిపోతుంది అనే అంటే అబద్ధాలు చెప్పక్కర్లేదు, కానీ వాళ్ళకి జీవితం మీద ఆశ కల్పించాలి. అసలు 50% మెడిసిన్ పనిచేస్తుంది, ఒక 50% మానసిక స్వాంతన పనిచేస్తుంది అనేది అధ్యయనాలు తేలింది. కనుక కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్లకు, లేకపోతే క్యాన్సర్ వ్యాధి వచ్చి వైద్య సేవలు పొందుతున్న వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా ఆ కుటుంబం నుంచి సహకారం ఉండాలనేది. ఇంకొక అంశం ఏంటంటే క్యాన్సర్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ బయటకు వచ్చింది. ఆ వ్యాక్సిన్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా మనకు చిన్నప్పుడు ఇస్తారు కదా, హెపటైటిస్ బి, సి అనే వాటికి పిల్లలకి ఇస్తున్నాం కదా, అలాగే క్యాన్సర్కి కూడా ఒక వ్యాక్సిన్ వచ్చింది. కాకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు దాన్ని దాచిపెట్టి ఈ క్యాన్సర్ అనగానే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనే ఒక దాంతో వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ వ్యాక్సిన్ని బయటికి తీసుకురావట్లేదు అని చెప్పారు. ఈ మధ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక విషయం చెప్పారు, ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ ముందు మహిళలకి ఇస్తాము, మహిళలకి అయిన తర్వాత అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మసూచి లేకపోతే పోలియో చుక్కలు ఎలా వేసేవారో అలాగే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆ మధ్య పార్లమెంట్లో చెప్పారు. కనుక అది గనక నిజంగానే సాకారం అయితే ఈ డెడ్లీ అంటే నిశ్శబ్దంగా ప్రజల ప్రాణాలు తీసే ఈ క్యాన్సర్ నుంచి కనీసం కొంతమంది అయినా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. సో మన వైపు నుంచి మనం చేయాల్సిన జాగ్రత్తలు మంచి ఆహారం తీసుకోవటం, మంచి వాతావరణంలో ఉండటం, ఇవన్నీ మాత్రం మన చేతిలోనే ఉన్నవి. అవి ఆ తర్వాత మాత్రమే మిగతా అంశాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఇది ఈ వారపు కామెంట్ బాక్స్లో ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకనొక డెడ్లీ డిసీజ్ క్యాన్సర్కి సంబంధించి. సో మీకు ఏమాత్రం ఉపయోగపడినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మళ్ళీ వచ్చే వారం మరో సామాజిక అంశం మీద మాట్లాడటానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.